హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ క్లాసెస్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్ జరిగింది కదా 22న. సో డైలీ ఎలాగైతే చేస్తున్నామో ఈరోజు కూడా 22 ఈరోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ వార్డ్ శానిటేషన్ సెక్రటరీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో నుండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్కు డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాం మనము. కాబట్టి మీరు ఎగ్జామ్ ఆల్రెడీ రాసి ఉంటే ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ అనేటివి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ టోటల్ పేపర్ కూడా ఇచ్చాము ఫస్ట్ డేది, అలాగే మిగతా పేపర్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో వీలైనంత త్వరగా చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటికైతే మనకు వార్డ్ శానిటేషన్ సెక్రటరీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో నుండి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాము. టోటల్గా 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 9 క్వశ్చన్స్కు సొల్యూషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాటి ఆన్సర్స్. ఇన్ ఎ సర్టెన్ కోడ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. యాంగిల్ ఈజ్ రిటర్న్ యాజ్ 84627 అని రాశారట. ఈ యాంగిల్ అనే వర్డ్కు కోడ్ 84627 వచ్చింది. స్కోర్ అనే కోడ్ 35917 వచ్చింది. మనం రాయాల్సింది దేనికి కోడ్? క్లీన్ అనే వర్డ్కు కోడ్ రాయాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎక్కువగా దీంట్లో కామన్ ఉండేటి ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చూసుకోవాలంటే ఇక్కడ ఈ అనేది ఉంది, ఇక్కడ ఈ ఉంది కామన్ గా. ఈ రెండు చివర్లో ఉన్నాయి. చివర్లో ఉండే చూసుకుంటే 7 అంటే ఈ ఉండే చోట 7 రాసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ రాయాలి కదా, CLEAN. క్లీన్ లో 2 ఈలు ఉన్నాయి, 2 లాస్ట్ లో ఉన్నాయి, 2 7. ఈ ఉండే చోట 7 అంటే దేని కింద ఉన్నాయి ఎగ్జాక్ట్ గా. లాస్ట్ లో ఉంటే లాస్ట్ లో ఉంది కాబట్టి దేనికి అది కోడ్ అయింది అంటే ఏకు కోడ్ 8, ఎన్కు కోడ్ 4, అలాగే జీ కోడ్ 6, ఎల్ 2, ఈ 7. ఇలా ఉన్నాయి కోడ్స్. మనకు కావాల్సిన లెటర్ మాత్రమే చూసుకుందాం. సి ఎక్కడ ఉందో చూసుకోండి, ఆల్రెడీ ఉండే దాంట్లో. SC సెకండ్ 5. ఎల్ యాంగిల్లో ఎల్ ఉంది, లాస్ట్ నుంచి సెకండ్ 2. ఏ ఎక్కడ ఉంది దీంట్లో? యాంగిల్లో ఏనే ఉంది, స్టార్టింగ్ 8. సో 5 2 7 8. ఇంకా ఎన్ చూసుకోవాలి, లాస్ట్ లో చివర్లో ఎన్ ఉంది. ఈ ఎన్ కోసము ఇక్కడ మనకి ఎక్కడ ఉందంటే యాంగిల్లో ఎన్ ఉంది, ANGLEలో ఎన్ ఉంది, సెకండ్ అది కాబట్టి ఇక్కడ సెకండ్ అది 4. 5 2 7 8 4 అనేది ఆన్సర్. చాలా సింపుల్, చూస్తూనే పెట్టేసేయచ్చు. 5 2 2 ఉన్నాయి, 5 2 7. చివరిది చూసుకుంటే సార్ 5 2 7 8 5 2 7 8 ఉంది. చివరి డిజిట్ చూసుకున్నా కూడా మనం 1 4 అని చూస్తే ఎన్ చూసుకున్నా సరిపోతుంది ఫాస్ట్ గా చూసుకోవడానికి. ఎన్ అంటే సెకండ్ 4 ఉంది కాబట్టి 4. ఇది చాలా సింపుల్. అలాంటిదే సేమ్ ఇచ్చాడు కోడింగ్ డీకోడింగ్. మళ్ళీ అలాంటి కోడింగ్ డీకోడింగ్ సేమ్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంత ముందు లాగానే ఈ క్వశ్చన్ లాగానే ఈ క్వశ్చన్ సేమ్ అలాగే ఉంది. దేనికి అదే కోడ్ అయింది. కావాలంటే మీరు జాగ్రత్త చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఫస్ట్ది సెకండ్ థర్డ్ ఫోర్త్, ఫస్ట్ ఫోర్త్ ఈ ఉంది. ఫస్ట్ది సెకండ్ థర్డ్ ఫోర్త్ రెండు చూడండి ఎక్స్క్లమేషన్ మార్కులు ఉన్నాయి. కనిపిస్తుంది కదా మీకు ఎక్స్క్లమేషన్ మార్క్, ఎక్స్క్లమేషన్ అంటే ఈ ఉండే చోట ఈ కోడ్, దేని కోడ్ దానికే ఉంది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే గ్రేస్ అనే దాన్ని కోడ్ చేయాలి, GRACE. సో ఈ అనే దానికి ఇప్పుడే చూసాం. ఈ అంటే ఎక్స్క్లమేషన్, అన్ని ఎక్స్క్లమేషన్ తోనే ఎండ్ అయ్యాయి. తర్వాత ఎక్కడ డిఫరెంట్ ఉందో చూసుకుంటే సరిపోతుంది మనకు. ఫస్ట్ దాన్ని సేమ్ ఉంది. సో సెకండ్ లెటర్ ఇక్కడ మూడు సేమ్ ఉండే, ఒకటి డిఫరెంట్ ఉంది. సెకండ్ లెటర్ చూసినా ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది ఫస్ట్. సరే రాద్దాం, ఫాస్ట్ గా అయిపోతుంది. జీ అంటే జీ ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఇది 1 2 3. సో 1 2 3 హ్యాష్. ఆర్ లాస్ట్ది అండ్ ఏ థర్డ్ది, లేదా ఇక్కడ సెకండ్ది ఏ 1 2 స్టార్. సి ఫస్ట్ లెటర్, పర్సంటేజ్. ఇది ఎక్కడ ఉందో చూసుకోండి. యాష్ అండ్ ఉండేది ఇక్కడ 3 ఉన్నాయి. తర్వాత స్టార్ ఉండేది 2 ఉన్నాయి. పర్సంటేజ్ ఉండేది థర్డ్ ఒకటే ఉంది. సో ఇక్కడ థర్డ్ ఆన్సర్. చాలా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్ చూసుకుంటే. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఈజీగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 4 చిల్డ్రన్, 4 ఉన్నారంట చిల్డ్రన్. ఎవరెవరంటే అనూజ్, సీత, ప్రియా అండ్ రోహిత్. 4 ఉన్నారు. ఆర్ అనే ల్యాడర్, ఒక నిచ్చెన పైన ఎక్కిండారు. అనూజ్ ఈస్ ఫర్దర్ అప్ ది ల్యాడర్ దాన్ సీత. సీత కంటే పైన ఎవరు ఉన్నారంటే అనూజ్ ఉన్నాడు. సో సీతకు పైన అనూజ్. సీత కంటే ల్యాడర్ లో పైన అనూజ్ ఉన్నాడు. ఫర్దర్ అప్ ది ల్యాడర్ దాన్ సీత. ఇంతవరకు ఏంది
సీత ఈజ్ బిట్వీన్ అనుజ్ అండ్ ప్రియా. సీత అనే ఆమె అనుజ్ ప్రియాకు మధ్యలో, అనుజ్కు ప్రియాకు మధ్యలో సీత. సో సీత గురించి అయిపోయింది. సీత ఇస్ బిట్వీన్ అనుజ్ అండ్ ప్రియా. సో అనుజ్ ప్రియాకు మధ్యలో సీత. ఇఫ్ రోహిత్ ఈస్ స్టిల్ ఫర్దర్ అప్ దాన్ అనుజ్, రోహిత్ అనేవాడు అనుజ్ కంటే ఇంకా పైన ఉంటే, రోహిత్ అనేవాడు అనుజ్ కంటే పైన ఉంటే, హూ ఇస్ ద సెకండ్ పర్సన్ ఫ్రమ్ ద బాటమ్. బాటమ్ నుంచి సెకండ్ పర్సన్, బాటమ్ నుంచి ఫస్ట్ పర్సన్, బాటమ్ నుంచి సెకండ్ పర్సన్. సో బాటమ్ నుంచి ఫస్ట్ పర్సన్ వచ్చేసి ప్రియా, బాటమ్ నుంచి సెకండ్ పర్సన్ సీత. సో సీత ఆన్సర్. ఇది కూడా చాలా సింపుల్, సిట్టింగ్ అరేంజ్మెంట్ లాదే, కానీ లాడర్ పైన ఇచ్చాడు, చాలా ఈజీగా ఇచ్చాడు. అయితే ఫస్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు సెంటెన్స్ లో, నలుగురు ఉన్నారు, అనుజ్ ఇస్ ఫర్దర్ అప్, అనుజ్ వచ్చేసి సీత పైన ఉన్నారంట, అనుజ్ కు ప్రియా మధ్యలో సీత, ఇంకా రోహిత్ వచ్చేసి అందరికంటే పైన ఉన్నాడంట, బాటమ్ నుంచి సెకండ్ అంటే 1 2 సీత అనేది ఆన్సర్. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 స్టూడెంట్స్, 20 స్టూడెంట్స్ ఉన్నారు, నవీన్స్ ర్యాంక్ ఇస్ 12th, 20 స్టూడెంట్స్ ఉన్నారంట క్లాస్ లో. సో ఇక్కడ టోటల్ 20 ఉన్నారు. ఇందులో నవీన్స్ ర్యాంక్ ఇస్ 12th ఫ్రమ్ ద టాప్, ఇది టాప్ అనుకున్నాము, ఇది వచ్చేసి బాటమ్ ర్యాంక్స్. ఇక్కడ నుంచి చూస్తే నవీన్ది 12th ర్యాంక్, ఇక్కడ నవీన్. దాని తర్వాత నీలిమాస్ ర్యాంక్ ఈ 17th ఫ్రమ్ ద బాటమ్, ఇక్కడ నుంచి చూస్తే నీలిమాది 17th, నీలిమా. ఒకదాన్ని ఒకటి ఎందుకు క్రాస్ చేశానంటే, ఉండేదే ఎంతమంది 20 మెంబర్స్ ఉన్నారు, 12 17 యాడ్ చేస్తే 29 అవుతున్నారు, అంటే ఒకరినొకరు క్రాస్ అయ్యారు, మళ్ళీ వీళ్ళు కౌంట్ అయ్యారని 2 టైమ్స్ కౌంట్ అయి ఉంటారు. అందుకనే 20 ఉండేది టోటల్ చూస్తే 27 అవుతుంది, దాని 29 అవుతుంది, చూస్తూనే కనుక్కోవచ్చు. 17 + 12 29, గ్రేటర్ దాన్ 20 కాబట్టి వీళ్ళిద్దరు క్రాస్ అయ్యారు ఒకదానికొకరు, కాబట్టి క్రాస్ అయ్యారు. దాని తర్వాత ఏమన్నాడంటే, దీపక్స్ ర్యాంక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ నవీన్ అండ్ నీలిమా. ఈ నవీన్ కు నీలిమాకు మధ్యలో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్నాడంట దీపక్ అనే అతను, ఇక్కడ ఉన్నాడు ఎక్కడో దీపక్, అది కనుక్కోవాలి ఫస్ట్. 17th ర్యాంక్ కదా ఇక్కడ నుంచి నీలిమా. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఎన్నో చూద్దాం, ఇక్కడ నుంచి మొత్తం ఎంతమంది 20. సో 20 అంటే ఇక్కడ 17th ర్యాంక్ అంటే ఇవా, ఇక్కడ ఎంతమంది ఉంటారు ఇంకా 18 19 20, ముగ్గురు మాత్రమే ఉంటారు ఇటు పక్క. సో ముగ్గురు అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 ఉంటారు, ఇది 4th ర్యాంక్. ఇది నీలిమా వచ్చేసి 4th, లెఫ్ట్ నుంచి 4th, రైట్ నుంచి 17th. 17 + 4 21, నీలిమా 2 టైమ్స్ కౌంట్ చేశాం కాబట్టి ఒకసారి తీసేస్తే 20. సో మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. నీలిమా ఇక్కడ నుంచి 4th ర్యాంక్, నవీన్ ఎన్నో ర్యాంకు 12th ర్యాంక్. సో లెఫ్ట్ సైడ్ నుంచి నవీన్ 12th ర్యాంకు, లెఫ్ట్ సైడ్ నుంచి నీలిమా 4th ర్యాంక్. అంటే 4th ర్యాంకు 12th ర్యాంకు మధ్యలో దీపక్ ఉన్నాడు, ఈ మిడిల్లో దీపక్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఏ ర్యాంక్ మధ్యలో 4th ర్యాంక్, టాప్ నుంచి 4th ర్యాంకు, టాప్ నుంచి 12th ర్యాంక్ మధ్యలో దీపక్ ఉన్నాడు. సో 4th కు 12th కు మిడిల్, 4 కు 12 కు మిడిల్ చూసుకుంటే 5 6 7 8 9 10 11 మిడిల్ చూసుకుంటారండి. సో మిడిల్ ఏది 8th ర్యాంక్, ఇక్కడ మిడిల్ ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్ దీపక్ది. ఎక్కడి నుంచి అడిగాడు, టాప్ నుంచి అడిగాడా బాటమ్ నుంచి అడిగాడా చూడాలి. ఇక్కడ ఏమడిగాడు అంటే దీపక్స్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుంచి దీపక్ ర్యాంక్ చూస్తే ఎన్నో ర్యాంక్ ఉంది 8th ర్యాంక్ ఉంది. అదే బాటమ్ నుంచి అంటే ఏం చేసింటాము 20 + 1 21 చేసి 8 తీసేసింటాం, 13th ర్యాంక్ అవుతుంది. సో బాటమ్ నుంచి 13th ర్యాంక్, టాప్ నుంచి 8th ర్యాంక్. కానీ ఆప్షన్స్ గమనించండి, 13 15 10 కెనాట్ బి డిటర్మైన్డ్. కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే అసలు చేయలేమని, ఇవి ర్యాంక్స్. క్వశ్చన్ ఏమో టాప్ నుంచి అడిగాడు 8th ర్యాంక్ వస్తుంది, ఆన్సర్ ఏమో బాటమ్ నుంచి ఇచ్చాడు 13th ర్యాంక్ ఉంది ఇక్కడ. అంటే ఈ క్వశ్చన్ కు ఛాలెంజ్ చేసేసి ఫ్రీ మార్క్ తెచ్చుకోవచ్చు మనం. క్వశ్చన్లో ఏముందంటే వాట్ ఈస్ దీపక్స్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ అన్నాడు. సో టాప్ నుంచి ఎన్నో ర్యాంక్ అవుతుంది 8th ర్యాంక్లోకి వస్తాడు, ఎందుకంటే 4th కు 12th కు మధ్యలో ఉన్నాడు కాబట్టి 8th ర్యాంక్ వస్తాడు. కానీ ఆన్సర్లలో ఎక్కడే కానీ 8th ర్యాంక్ అనేది లేదు. ఇది రాయొచ్చు కదా అనుకుంటాం, కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే అసలు కనుక్కోలేము, కనుక్కోవడానికి ఛాన్స్ లేదు అనేదాన్ని కెనాట్ బి డిటర్మైన్డ్ అంటాం. కానీ కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఆన్సర్లను గమనిస్తే 10 13 15 ఉన్నాయి, అంటే
రైట్ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేస్తే అంటే బాటమ్ నుంచి చెక్ చేస్తే ఖచ్చితంగా బాటమ్ నుంచి 13th ర్యాంక్ వస్తుంది. అంటే బాటమ్ నుంచి ఉండే ఆన్సర్ ఇచ్చాడు, క్వశ్చన్లో పొరపాటు వల్ల టాప్ అనేది పడింది. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేసి అందరికీ ఫ్రీ మార్క్ వస్తుంది. అంటే క్వశ్చన్ కీ పైన నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఛాలెంజెస్ వస్తాయి. వాటిని మనం పోస్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ లేదు అని మనం చెప్పగలిగితే, వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు మనకి ఏం చేస్తారంటే కీ చేంజ్ చేసేసి, ఇప్పుడైతే నాకు తెలిసి ప్రిలిమినరీ కీలో ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తాడు, మెయిన్ కీకి వచ్చే లోపల ఆన్సర్ మార్చేసి అందరికీ ఫ్రీ మార్క్ ఇచ్చేస్తాడు దీనికి. ఇది ఛాలెంజబుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంతవరకు రీజనింగ్ వచ్చాయి 4 క్వశ్చన్స్. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ వచ్చేసి అర్థమెటిక్ సంబంధించినట్టు ఉన్నాయి. అవి చూద్దాం. అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ 1 2 3 4 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. రీజనింగ్ నుండి 4, అర్థమెటిక్ 5. ఈ ఎగ్జామ్ లో ఓన్లీ టోటల్ 9 క్వశ్చన్స్ వచ్చాయి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నుండి. సో అర్థమెటిక్ క్వశ్చన్స్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తో కంపేర్ చేస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ పేపర్ లో ఈజీగా వచ్చిందని చెప్పాలి నిన్న మొన్న జరిగిన ఎగ్జామ్స్ కంటే. ఇప్పుడు 3/11 ఆఫ్ అంటే ఇంటూ, 2/7 ఆఫ్ అంటే ఇంటూ, 5/12 ఆఫ్ 4620. ఇది క్యాల్కులేషన్ చేస్తే ఇక్కడ ఉండే ఆన్సర్స్ లో ఏది వస్తుందో చెక్ చేసుకోవాలి మనం అంతే. సో క్యాల్కులేషన్ చేసేకి క్యాన్సిలేషన్ చేద్దాం 7 టేబుల్లో. 7 6 are 42. సో 42 పోతే మళ్ళీ 42 ఉంటుంది. 7 6 are 42. నెక్స్ట్ 12 12 5s are 60, మళ్ళీ 60 ఉంది. 12 5s are 60. 11 1s are 11 5s are. ఇక మిగిలిపోయినటివి 3 2s are 6, 6 5s are 30, 30 5s are 150. సో 150 ఆన్సర్. చిన్న క్యాల్కులేషన్ అంటే ఓన్లీ క్యాన్సిలేషన్ చేసి మల్టిప్లై చేసి ఆన్సర్ వేసేయడమే. 3 2s are 6, 6 5s 30, 30 5s 150. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ క్వశ్చన్. 18 నుంచి 9 హాఫ్ అయింది ఇంటూ హాఫ్. 9 1s are 9 ఇంటూ 1. 9 2s are 18 ఇంటూ 2. 18 4s are 72 ఇంటూ 4. హాఫ్ 1 2 4. నెక్స్ట్ ఏం రావాలనేది కనుక్కోవాలి లాజిక్. ఇంటూ ఏం రావాలి. హాఫ్ కు డబుల్ 1, 1 కు డబుల్ 2, 2 కు డబుల్ 4, 4 కు డబుల్ 8. సో 72 8s are 8 2 16, 56 57, 576. హాఫ్ కు డబుల్ 1, 1 కు డబుల్ 2, 2 కు డబుల్ 4, 4 కు డబుల్ 8. సో ఇంటూ 8 చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ ఎ బిల్డింగ్, కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎ ఫెన్స్ అరౌండ్ ఎ స్క్వేర్ ప్లాట్. ఏం చేయాలంట, స్క్వేర్ ప్లాట్ చుట్టూ విత్ ఏరియా, ఎంత ఏరియా ఉంది 441 స్క్వేర్ మీటర్స్ ఉండే ఒక స్క్వేర్ ప్లాట్ ఉందంట. ఆ ఏరియా చుట్టూ ఫెన్సింగ్ వేయాలంట, ఆ బిల్డింగ్ చుట్టూ. ఇఫ్ ద ప్రైస్ పర్ మీటర్ ఆఫ్ ది బిల్డింగ్ ది ఫెన్స్ ఈస్ 42. సో దాన్ని కట్టడానికి, బిల్డింగ్ అంటే బిల్డింగ్ కాదు, దాన్ని కట్టడానికి ఫెన్స్ కట్టడానికి 42 రూపీస్ అవుతుందంట పర్ మీటర్. అంటే దాని చుట్టూ ఉండే లెంత్ కనుక్కోవాలి, పెరిమీటర్ ఇంటూ కాస్ట్ పర్ మీటర్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే ముందు ఈ స్క్వేర్ ఏరియా ఇచ్చాడు 441. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 441. స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 441 కు రూట్ 21. ఈ స్క్వేర్ ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. స్క్వేర్ ప్లాట్ ఉంది, ఇప్పుడు సైడ్ ఎంత తెలిసింది 21 అని తెలిసింది. దీని చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. సో ఇక్కడ ఫెన్సింగ్ వేస్తాం చుట్టూ 21. సో 4 21s, 4 ఇంటూ సైడ్ కదా, 84 మీటర్స్ కు ఫెన్సింగ్ వేయాలి. చుట్టూ 84 మీటర్స్ కు ఫెన్సింగ్ వేయాలి. ఫెన్సింగ్ రేట్ ఎంత పర్ మీటర్ 42 రూపీస్. సో 84 మీటర్స్ కు ఒక్కొక్క మీటర్ కు 42 రూపీస్ చొప్పున ఫెన్సింగ్ చేయాలి. సో ఫెన్సింగ్ చేస్తే ఎంత అవుతుందంటే 4 2s are 2 8s are 16, 4 4s 16, 4 8s 32, 1 33, 8 12 5 3 5 2 8. సో 3528 రూపీస్. ఆప్షన్ 1. చాలా సింపుల్. దీని ఏరియా ఇచ్చేస్తాడు, దీని ఏరియా 441 ఇచ్చాడు. ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్. ఎస్ వచ్చింది సైడ్ 21.
టోటల్ 84 మీటర్స్ మనం ఫెన్సింగ్ చేయాలి. ఒక్కొక్క మీటర్కు 42 రూపీస్ అవుతే టోటల్గా 3528 రూపీస్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 28th క్వశ్చన్లో 3 years ago రాజేష్ ఏజ్ వాస్ 2/3 times ఆఫ్ దట్ హరీష్. సో రాజేష్ ఏజ్ 3 years బ్యాక్ ఎంత ఉండింది అనేది ఇచ్చాడు. 3 years ago అంటే 3 years తీసేస్తున్నా రాజేష్. ఏజ్ వాస్ ఎన్ని టైమ్స్ అంట 2/3 times ఆఫ్ హరీష్. హరీష్ కూడా 3 years ముందే పోతుంది, ఇప్పుడు కాదు. 3 years ago అంటే ఇతనికి 3 years ago, ఇతనికి 3 years ago, ఇతనికి 3 years ago, ఇతని ఏజ్కి 2/3 times. ఇది ఒకటి. నెక్స్ట్ 5 years హెన్స్. హెన్స్ అంటే ఇప్పటి నుండి 5 years. సో రాజేష్ ఏజ్ ఇప్పటి నుంచి 5 years ముందుకు పోతే రాజేష్ ఏజ్ విల్ బి ఎంత ఉంటుందంట 4/5 times ఆఫ్ హరీష్. ఇది రెండింటికి ఇది ఇంప్లై అవుతుంది 5 years. 5 years హెన్స్ అనేది రాజేష్ కు హరీష్ కు. ఒక్కరికే ఏజ్ ముందుకు పోదు, ఇద్దరికి పోతుంది కాబట్టి h+5. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఎవరి ఏజ్ కనుక్కోవాలి చివరిగా ఫైండ్ ది వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హరీష్. హెచ్ వాల్యూ కనుక్కోవాలి దీంట్లోంచి. ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లే చూడండి దీంట్లోంచి r-3 is equal to ఇక్కడ మల్టిప్లై చేస్తాం 2/3h మైనస్ 2/3 into h 2/3h అవుతుంది. 3 క్యాన్సిల్ పోతే 2 -3 అటు సైడ్ పంపిస్తాం. r is equal to r వాల్యూ వస్తుంది ఇక్కడ నుంచి 2/3h -2 -3 అటు సైడ్ పోతే +3. సో r వాల్యూ 2/3h + 1. ఇది r వాల్యూ. ఈ r వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. అప్పుడు మనకి h వాల్యూ వచ్చేస్తుంది. r వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. r వాల్యూ వచ్చేసి 2/3h + 1 మళ్ళీ పక్కనే +5 ఉంది is equal to ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను r వాల్యూ 2/3h + 1 + 5 is equal to దీంతో మల్టిప్లై చేస్తే 4 into h 4h/5 5 క్యాన్సిల్ పోతే +4. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం h వాల్యూ కనుక్కోవాలి. అన్ని h లు నంబర్స్ ఉన్నాయి కాబట్టి h వాల్యూ కనుక్కోవడం ఈజీ. సో h వాల్యూ కనుక్కోండి 2/3h plus 5 plus 1 6 is equal to 4/5h plus 4. h లో ఒక పక్క నంబర్స్ ఒక పక్క. ఇక్కడ 6 plus 4 -4 అవుతుంది. 4/5h plus 2/3 అటు సైడ్ పోతే -2/3h. 6 minus 4 2 is equal to ఇక్కడ LCM 5 3s are 15 అవుతుంది. 4 3s are 12h minus 5 2s are 10h. 3 4s are 12h 5 2s are 10h divided by 5 3s are 15. So 2 is equal to 12h లో 10h పోతే 2h divided by 15. So 2 కూడా క్యాన్సిల్ పోతే h is equal to 15. h is equal to 15. h అంటే ఎవరు హరీష్ ఏజ్ ఎంత 15 years. లేదు బాగా క్యాల్కులేషన్ వచ్చేవాళ్ళు ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడే ఈక్వేషన్ వేసుకొని కిందికే సబ్ట్రాక్ట్ చేస్తే r క్యాన్సిల్ అవుతుంది. -3 -5 -8 అవుతుంది. ఇక్కడే సబ్ట్రాక్ట్ చేసుకోగలిగిన వాళ్ళు మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ బాగా వచ్చారు ఇక్కడే చేయొచ్చు. లేదా దీని నుంచి r వాల్యూ తీసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా చేసేయచ్చు. సో కొద్దిగా క్యాల్కులేషన్ ఉండే క్వశ్చన్. ఇక 29th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే సో ఇది లాస్ట్ అర్థమెటిక్ సంబంధించి ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఇస్ 46. 15 స్టూడెంట్స్ ది యావరేజ్ వెయిట్ ఎంత ఉందంట 46 ఉంది. ఇది టోటల్ వెయిట్ అవుతుంది. ఒక్కొక్కరిది 46 కాబట్టి ఇంటూ 15 చేస్తే 15 స్టూడెంట్స్ టోటల్ ఏజ్ వస్తుంది. ఇఫ్ ది వెయిట్స్ ఆఫ్ 2 స్టూడెంట్స్ వర్ రాంగ్లీ క్యాల్కులేటెడ్ యాజ్ 54 and 26. రాంగ్ గా వేసుకున్నారంట ఇద్దరు ఏజ్ 54 26 వేసుకున్నారు. ఇది వేసుకున్నారు ఏజ్. కరెక్ట్ ఏజ్ ఏమంట ఇది రాంగ్ ఏజెస్. కరెక్ట్ ఏజ్ వచ్చేసి యాక్చువల్లీ 48 47 ఉన్నాయంట. ఇది ఏజ్ 48 ఇది ఏజ్ 47 ఉండాలి. ఇది యాక్చువల్, ఇది రాంగ్, ఇది యాక్చువల్. ఇలా వేసి టోటల్ చేశారు. వేసుకోవాల్సింది ఇదైతే
అప్పుడు ఏమైందంటే వాట్ విల్ బి ద కరెక్ట్ యావరేజ్. ఇది రాంగ్ అయింది కదా, ఇప్పుడు కరెక్ట్ అయింది మనం కనుక్కోవాలంటే. సో కరెక్ట్ అయింది కనుక్కోవాలంటే రాంగ్ టోటల్ ఎంత చేసినారు, 10, 80 వేసుకున్నాడు దీని టోటల్. అంటే 15 into 46 వచ్చే ఆన్సర్లో 80 యాడ్ అయింది. 80 కాదు యాడ్ కావాల్సింది, ఇది రాంగ్. కరెక్ట్ ఏమి 15, 95 ఉండాలి. కరెక్ట్ 95 ఉండాలి. రాంగ్ ఎంత వేసుకున్నారు, 18 వేసుకున్నారు. అంటే ఎంత తక్కువ వేసుకున్నాడు, 15 తక్కువ వేసుకున్నాడు. చూస్తూనే అర్థమవుతుంది. 80 టోటల్లోకి వచ్చింది, ఈ టోటల్ 15 మంది టోటల్లోకి. కానీ రావాల్సింది ఎంత, 95 ఉండాలి టోటల్లో. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 15. ఇప్పుడు దీనికి 15 యాడ్ చేయాలి. అంటే ఒక 15 యాడ్ చేయాలి. ఒక 15 యాడ్ చేస్తే సో 15 కామన్ ఉంది. 46 + 1 ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో 46కి ఒకటి ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది, 15 మెంబర్స్ యావరేజ్ ఏజ్ 47 అవుతుంది. సింపుల్గా అయితే దీన్ని మల్టిప్లై చేసుకొని యాడ్ చేయాలి మామూలుగా అయితే. కానీ ఎగ్జాక్ట్గా 15 వచ్చింది కాబట్టి ఒక 15 మెంబర్స్కు ఒక్కొక్కటి పెరగాలి యావరేజ్. 15 మెంబర్స్ యావరేజ్ 46 ఉంది, ఇంకొక 15 యాడ్ చేయాల్సి వస్తుంది దానికే. సో 15 యాడ్ చేయాలంటే 15 మెంబర్స్కు ఒక్కొక్కటి యాడ్ చేయాలి. 15 మంత్స్ కదా 15 మెంబర్స్కు ఒక్కొక్కటి యాడ్ చేస్తే ఆల్రెడీ 46 ఉంది వెయిట్. ఇప్పుడు 1 kg యాడ్ అయితే 46 + 1 47 kgs అనేది యావరేజ్ వెయిట్ అవుతుంది. సో ఇది రీజనింగ్ అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్స్. మీరు దీంట్లో ఒక్క క్వశ్చన్ మాత్రం దాంట్లో ఆప్షన్స్ లేవు, ఆల్రెడీ చూసాం మనం 4th క్వశ్చన్. దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు కీ వచ్చిన తర్వాత. ఒకవేళ కీలో వాడే రాంగ్ అనే ఫ్రీ మార్క్ ఇచ్చేస్తే ఇంకా హ్యాపీ అందరికి. ప్రిలిమినరీ కీలోనే ఒకవేళ ఇస్తే హ్యాపీనే, లేదంటే మనం ఛాలెంజ్ చేసి మనం క్వశ్చన్కు ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి ఫ్రీ మార్క్ అనేది పొందొచ్చు అందరూ. ఇది టోటల్ 9 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ఇంకా మిగిలిన క్వశ్చన్స్కు కీ అనేది చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటికైతే రీజనింగ్ అర్థమెటిక్ అన్ని షిఫ్ట్లో చేస్తున్నాము. తర్వాత ఫస్ట్ డే చేయడం ఫస్ట్ షిఫ్ట్లో టోటల్ కీ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంది, చూడని వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.